మేడం? సార్? హలో! ఎవరండి? ఎవరు మేడం, కావాలి? మేము రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచొచ్చాం. మేము రేషన్ కార్డ్ లెక్కలు చూస్తున్నాం. మీకు కార్డుందా? లేదండి. ఇంకా అప్లై చేయలేదు. ఇంకా అప్లై చేయలేదా? ఆహా! లేదు. సరే మేడం. మేమే అప్లై చేసేస్తాం. మీ ఓకే. డీటెయిల్స్ చెప్పండి. హ్మ్. మీ నేమ్? సోనీ. మ్యారీడా? యాహ్! ఏజ్? 20. మీ హస్బెండ్ నేమ్? సాగర్. ఏజ్? 50. ఆహ్, 50యా? ఏమైందండి అలా ఆశ్చర్యపోతున్నారు? ఆహ్, లేదండి. మీ ఏజ్ 20 ఇయర్స్ అన్నారు. మీ హస్బెండ్‌ది 50 ఇయర్స్ అంటున్నారు. అవునండి. నా భర్తకి నాకు 30 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. 30 ఇయర్స్ డిఫరెన్స్‌తో ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఖచ్చితంగా చెప్పే తీరాలా? లేదండి. నార్మల్‌గా అమ్మాయికి, అబ్బాయికి 5 ఆర్ 10 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. మరి మీరేమో 30 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న అతన్ని ఎలా చేసుకున్నారు? అది తెలుసుకుందామని అలా అడిగాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఓహ్! ఫాదర్ కూడా లేడు. అమ్మ చాలా కష్టపడి చదివించింది. నా తర్వాత ముగ్గురు చెల్లెలు కూడా ఉన్నారు. ఆ టైంలోనే నాకీ సంబంధం వచ్చింది. ఆయనకు వయసు ఎక్కువే కానీ ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి. ఆయన మంచివారు కూడా. మా ఫ్యామిలీని చూసుకుంటాను, మా చెల్లెళ్ళని కూడా చూసుకుంటా అన్నారు. అందుకే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా. అవును. ఇంత ఏజ్ డిఫరెన్స్‌తో మీరు హ్యాపీగా ఉన్నారా? ఆ! చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఆయన చాలా మంచివారు. ఓహో! హ్యాపీ అనేది మా శరీరాలకు సంబంధించింది కాదండి. మనసుకు సంబంధించింది. ఆయన వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదేమైనా ఆయన నా భర్త. నేనాయన భార్యని. ఆయన్ని నేను హ్యాపీగా చూసుకోవడమే ముఖ్యం. ఛాన్సే లేదండి. మీలాంటి అమ్మాయి కనిపించడం ఆశ్చర్యమే. ఈ రోజుల్లో అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీరు మీ ఫ్యామిలీ కోసం, మీ చెల్లెల కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. సరే, మనం ఫార్మ్ ఫిల్ చేద్దామా? మీ డోర్ నంబర్ చెప్పండి. హౌస్ నంబర్ 72 ఓకే. ఎస్ఎస్ స్ట్రీట్, హ్మ్. ఫిలిం నగర్, హ్మ్. హైదరాబాద్. హ్మ్. హ్మ్. ఇదిగోండి మేడం. ఇందులో ఒక సైన్ చేయండి. హ్మ్. ఓకే. సరే. కార్డ్ మీకు పోస్ట్‌లో 30 డేస్‌లో వస్తుంది. హ్మ్. నేనొస్తాను. ఓకేనండి. ఛ! చూసిన వాళ్ళందరూ ఇదే అడుగుతున్నారే. వీళ్ళకసలు వేరే పనే లేదా? మిగతా వాళ్ళకి అడ్వైస్ చేయడమే వీళ్ళ పనైపోయింది. మన లైఫ్‌ని మనకిష్టం వచ్చినట్టు జీవించనివ్వడం లేదా వీళ్ళు? అందరికి రీజన్ చెప్పి చెప్పి నా తల పగిలిపోయేలాగుంది. ఛ!